నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 5వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస బహుళపక్ష ద్వాదశి తిథి సాయంత్రం 5:41 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 7:57 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. వైతృతి యోగం ఉదయం 7:37 వరకు, విష్కుంభ యోగం రాత్రి 4:04 వరకు, తదుపరి ప్రీతి యోగం. కౌలవ కరణం ఉదయం 7:11 వరకు, తైతిల కరణం సాయంత్రం 5:41 వరకు, గరజ కరణం రాత్రి 4:11 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:51 నుండి 8:18 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:38, చంద్రోదయం రాత్రి 4:10, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:56. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:46 వరకు, రాహుకాలం సాయంత్రం 5:02 నుండి 6:38 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:02 వరకు, యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. ఈ రోజు వరూధిని ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:22 వరకు ఉంటుంది. రేపు ప్రదోష వ్రతం. ప్రతి త్రయోదశి ప్రదోష సమయంలో శైవ భక్తులు రుద్రాభిషేకం చేస్తారు. రేపు ఉదయం 6:23 నుండి గురు మౌఢ్యమి ప్రారంభమవుతుంది. 3/6/2024 సంవత్సరం సాయంత్రం 4:08 గురు మౌఢ్యమి నివృత్తి అవుతుంది. రేపు ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటం వలన రేపు సూర్యోదయం నుండి రాత్రి 7:57 మధ్య కాలంలో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.